భారతదేశ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని ఒక అధ్యాయం 1975 ఎమర్జెన్సీ. అసలు ఈ సంక్లిష్టమైన చారిత్రక ఘటం వెనుక దాగిన అసలు కథ ఏంటి, ఆ రోజుల్లో నిజంగా ఏం జరిగింది అనేది ఈనాటి మన విశ్లేషణలో చూద్దాం. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఇలాంటి ఒక అసాధారణ నిర్ణయం తీసుకోవడానికి దారితీసిన పరిస్థితులేంటి? ఒక్కసారి ఆలోచిద్దాం. ఇది కేవలం రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయమా, లేక ఏవైనా వరుస సంఘటనల కలయిక? ఇది ఖచ్చితంగా ఒకే ఒక్క సంఘటన వల్ల జరిగింది కాదు. ప్రధానంగా ఒక 5 అంశాలు: రాజకీయ సంక్షోభం, ఒక కీలకమైన కోర్టు తీర్పు, దేశవ్యాప్త నిరసనలు, ఆర్థిక సమస్యలు, అలానే అంతర్గత అశాంతి, ఇవన్నీ కలిసి ఒక పెద్ద తుఫాన్లా ఎలా మారాయో అర్థం చేసుకుంటేనే ఆనాటి పరిస్థితి తీవ్రత మనకు స్పష్టంగా తెలుస్తుంది. మొదటి అంశం రాజకీయ మరియు న్యాయపరమైన సంక్షోభం. అసలు ప్రభుత్వ అత్యున్నత స్థాయిలో ఈ ప్రెషర్ ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం. అప్పట్లో ప్రధాని ఇందిరాగాంధీ గారి ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుండి తీవ్రమైన విమర్శలు రావడం మొదలైంది. అంటే మామూలు విమర్శలు కాదు, ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఒత్తిడి అనూహ్యంగా పెరిగిపోయి దేశ రాజనీతి ముఖచిత్రం పూర్తిగా ఒక రకమైన అస్థిరత్వానికి లోనైందన్నమాట. సరిగ్గా ఇలాంటి అస్థిర పరిస్థితుల్లోనే ఒక ఊహించని దెబ్బ, అదే 1975 నాటి అలహాబాద్ హైకోర్టు తీర్పు. ఇందిరాగాంధీగారి ఎన్నిక చెల్లదు అని కోర్టు చేసిన ఆ సంచలన ప్రకటన ఏకంగా ప్రధాని పదవికే నేరుగా ముప్పు తెచ్చింది. చట్టపరంగా ఎదురైన ఈ పరిణామం అప్పటికే ఉన్న రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది. అయితే ఇదంతా కేవలం రాజకీయాలకు, కోర్టులకు మాత్రమే పరిమితం కాలేదు. మన రెండవ విభాగం ఆర్థిక సమస్యలు మరియు ప్రజా ఉద్యమాలు. సమాజంలో బయట పరిస్థితి ఎలా ఉందో కూడా గమనిద్దాం. అప్పటి సమాజాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రధానంగా 2 విషయాలు కనిపిస్తాయి. ఒకవైపు చూస్తే జయప్రకాష్ నారాయణగారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎగిసిపడిన రాజకీయ నిరసనలు, పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు. మరోవైపు సామాన్యుల కష్టాలు, అంటే విపరీతమైన ద్రవ్యోల్బణం, ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసరాల ధరలు, దానికి తోడు పెరుగుతున్న నిరుద్యోగం, ఇవన్నీ సామాన్య ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తిని రగిల్చాయి. ఇలా రాజకీయ, న్యాయ, సామాజిక మరియు ఆర్థిక సంక్షోభాలన్నీ ఒకేసారి ముంచుకు రావడంతో దేశంలో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఈ పరిణామాలే ఆఖరికి ఒక సంచలన నిర్ణయానికి దారితీశాయి. అదే మన మూడవ విభాగం, జూన్ 25, 1975 ప్రకటన. ఎమర్జెన్సీ విధించడానికే ప్రభుత్వం అప్పట్లో అధికారికంగా చెప్పిన క్రమం ఒకసారి చూద్దాం. మొదటి అడుగ్గా దేశంలో అప్పటికే నెలకొన్న తీవ్రమైన రాజకీయ, ఆర్థిక పరిస్థితులను, నిరసనలను ప్రభుత్వం ఎత్తిచూపింది. ఆ తర్వాత రెండవ అడుగుగా సరిగ్గా ఈ పరిస్థితులనే సాకుగా చూపుతూ దేశంలో అంతర్గత అశాంతి నెలకొంది అని అధికారికంగా ప్రకటించింది. చట్టపరంగా అత్యవసర పరిస్థితిని అమలు చేయడానికి వాడిన ప్రధాన వాదన ఇదే. ఆ నెంబరు 25. అవును, 1975 జూన్ 25వ తేదీ. రాజకీయ అస్థిరత, కోర్టు తీర్పు, ప్రజా ఉద్యమాలు, ఆర్థిక మాంద్యం మరియు అంతర్గత అశాంతి, ఈ 5 ప్రధాన కారణాల ఆధారంగానే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితిని సరిగ్గా ఇదే రోజున ప్రకటించారు. నిజంగా చెప్పాలంటే ఇది భారత చరిత్రను ఒక్కసారిగా కుదిపేసిన రోజు. మరి ఏకకాలంలో తలెత్తిన ఈ 5 సంక్షోభాలు భారతదేశ ప్రజాస్వామ్య భవిష్యత్తును ఎలా మార్చివేశాయి? నిస్సందేహంగా ఈ 1975 నాటి ఎమర్జెన్సీ భారత చరిత్రలో అత్యంత సున్నితమైన సంఘటనలలో ఒకటి. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ ఎంత వేగంగా సవాళ్లను ఎదుర్కోవచ్చో ఈ పరిణామాలు మనకు స్పష్టంగా చూపిస్తాయి. అయితే ఈ చారిత్రక ఘట్టం నేటి తరానికి ఎలాంటి పాఠాలను నేర్పుతుంది? ఇది మనమంతా ఎప్పటికీ ఆలోచించాల్సిన విషయం.